History created in IPL. After 18 long years, RCB తమ ఫస్ట్ IPL టైటిల్ని కైవసం చేసుకుంది. ఇందులో విరాట్ కోహ్లీ తన బ్యాట్తోనే కాకుండా ఫీల్డ్ సెట్ చేస్తూ ఎక్స్పీరియన్స్ క్యాంపైనర్గా తాను టీంలో ఎంత అవసరమో మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. అంతేకాకుండా ఆర్సీబీ ప్రైజ్ మనీతో పాటు ఫ్యాన్స్కే ఈ టైటిల్ మేము అంకితం చేస్తున్నామని విరాట్ కోహ్లీ డిక్లేర్ చేయడం ఆర్సీబీ ఫ్యాన్స్కి, క్రికెట్ ఫ్యాన్స్కి, ఐపీఎల్ ఫ్యాన్స్కి చాలా ఆనందాన్ని కలిగించే విషయం. ఇదే చూసుకున్నట్లయితే మ్యాచ్ బిల్డప్ ముందు విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ వీళ్ళిద్దరి రైవల్రీ పైన చాలా చర్చ నడిచింది. ఎందుకంటే లీగ్ స్టేజ్ మ్యాచెస్లో విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్కి ఇచ్చిన జెస్చర్, అంటే శ్రేయస్ అయ్యర్ అవుట్ అయినప్పుడు విరాట్ కోహ్లీ చేసిన సెండ్ ఆఫ్ ఏదైతే ఉందో, విరాట్ కోహ్లీ తన టిపికల్ అగ్రెసివ్ స్టైల్లో శ్రేయస్ అయ్యర్కి సెండ్ ఆఫ్ పంపించడం, అది శ్రేయస్ అయ్యర్కి ఏమాత్రం నచ్చలేదు. ఈవెన్ పెవిలియన్లో కూడా విరాట్ కోహ్లీని రిజెక్ట్ చేస్తూ విరాట్ కోహ్లీపై కోపంగా తన డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయిన శ్రేయస్ అప్పటి నుంచి ఆర్సీబీ పీబీకేఎస్ మ్యాచ్ అనగానే ఫ్యాన్స్లో ఒక తెలియని ఎగ్జైట్మెంట్. అంటే ఐపీఎల్ ఈజ్ మోర్ అబౌట్ ఎంటర్టైన్మెంట్ అండ్ డ్రామా అలాంగ్ సైడ్ క్రికెట్. జనరల్గా ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇట్స్ ఆల్ అబౌట్ ద స్పోర్ట్ అంటారు, కానీ ఐపీఎల్కి వచ్చేసరికి ఎంటర్టైన్మెంట్ ప్లస్ కొంచెం డ్రామా, అండ్ విరాట్ కోహ్లీ అంటేనే ఎంతో కొంత డ్రామా ఉంటుంది. కాబట్టి ఫైనల్లో వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉండబోతోంది, అండ్ శ్రేయస్ అయ్యర్ క్వాలిఫైయర్ 2లో పంజాబ్ని గెలిపించిన తీరు, విరాట్ కోహ్లీ అంత బ్యాడ్తో లాస్ట్ లీగ్ మ్యాచెస్లో అంత ఫామ్లో లేకపోవడం, అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఫైనల్ మ్యాచ్కి వీళ్ళిద్దరి మధ్య రైవల్రీ ఎలా ఉండబోతుందని చాలా డిస్కషన్ నడిచింది. కానీ విరాట్ కోహ్లీ హ్యాజ్ ద లాస్ట్ లాఫ్. ఫైనల్ లాఫ్ మాత్రం విరాట్ కోహ్లీదే. తాను స్లెడ్జ్ చేసినా, తానే అగ్రెషన్ చూపించినా, ఏది ఏమైనా సరే విరాట్ కోహ్లీనే గెలుస్తాడు అని ఇంకొకసారి హీ ప్రూవ్డ్ వై హీ ఈజ్ ద ఛాంపియన్ ఆఫ్ ఆల్ ద ఛాంపియన్స్. శ్రేయస్ అయ్యర్ సంగతికి వచ్చేసరికి మాత్రం క్వాలిఫైయర్ 2లో పంజాబ్ కింగ్స్ని చాలా కాన్ఫిడెంట్గా ఒక 88 రన్ నాక్ కొట్టి గెలిపించి ఫైనల్కి తీసుకొచ్చిన శ్రేయస్ ఫైనల్లో మాత్రం అదే ఎక్స్పెక్టేషన్స్ ఇంకా అంతకంటే ఎక్కువే ఉండినాయి ఫ్యాన్స్ దగ్గర నుంచి. అండ్ ఆర్సీబీకి చాలా టఫ్ బౌలింగ్ లైనప్ ఉండేది. దట్ టు శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్కి వచ్చిన టైం కానీ, ఆల్ దీస్ థింగ్స్ మ్యాటర్. ఒకసారి కంపేర్ చేసుకున్నట్లయితే క్వాలిఫైయర్ 2లో ఎలాంటి సిచ్యువేషన్లో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్కి వచ్చాడో అదే సిచ్యువేషన్లో ఫైనల్లో కూడా బ్యాటింగ్కి వచ్చాడు. కానీ ఫైనల్లో శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ని టైటిల్ ఇవ్వలేకపోయాడు. అండ్ హీ గాట్ అవుట్ ఫర్ అ వెరీ చీప్ జస్ట్ 1 రన్. అంటే 2 balls ఆడి అందులో కేవలం 1 run మాత్రమే చేశాడు. అండ్ పంజాబ్ కింగ్స్ ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ శ్రేయస్ అయ్యర్ అనే చెప్పుకోవాలి. వై? బికాస్ పంజాబ్ డిడ్ దేర్ బౌలింగ్ రైట్. కొన్ని కాంబినేషన్స్ వర్క్ అయ్యాయి. దే హ్యాడ్ దేర్ ఆస్ట్రేలియన్ మైండ్ సెట్ ఇన్ ద ఫీల్డ్. ఒక 2 క్యాచ్లు వదిలేసినా దే వర్ వెరీ షార్ప్. అండ్ ఒక 210, 215 అట్ వన్ పాయింట్ ఆర్సీబీ కొడుతుంది అని ఒక ఎక్స్పెక్టేషన్ ఉండింది. బట్ దాన్ని వాళ్ళు రెడ్యూస్ చేసి దే హ్యావ్ బాట్ ఇట్ డౌన్ టు 190. కానీ వన్ థింగ్ దే ఫర్గాట్ వాస్ ఆర్సీబీకి ఉన్న బౌలింగ్ లైనప్కి 190 కూడా 220తో సమానమే. అండ్ దట్స్ వాట్ హ్యాపెండ్. ఒక్కసారి శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిన తర్వాత ఇట్ జస్ట్ ఫెల్ ఆఫ్. అంటే ఎక్కడా కూడా పంజాబ్ కింగ్స్ డింట్ లుక్ కాన్ఫిడెంట్ ఆఫ్ చేజింగ్ ద 190 రన్ టార్గెట్. శశాంక్ అనుకోండి, ఆర్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ స్టాయినిస్ ఫస్ట్ బాల్ 6 కొట్టాడు, కానీ సెకండ్ బాలే అవుట్ అయ్యాడు. సో ఆల్ దీస్ థింగ్స్ యాడెడ్ అప్ అండ్ పంజాబ్ ఎవెన్చువలీ లాస్ట్ ద మ్యాచ్. కానీ ఒక్కసారి విరాట్ వర్సెస్ శ్రేయర్ కంపారిజన్ చేసుకుంటే, ఎందుకంటే శ్రేయస్ అయ్యర్కి ఒక సపోర్ట్ అనేది యాంటీ ఆర్సీబీ ఫ్యాన్స్ నుంచి చాలానే శ్రేయస్ అయ్యర్కి ఫైనల్కి ముందు హైప్ ఇచ్చారు దట్ హీ విల్ డెఫినెట్లీ బీట్ విరాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రన్స్ అని. ఒకసారి ఫైనల్ రన్ టాలీ చూసుకుంటే విరాట్ కోహ్లీ మేడ్ 657 రన్స్ ఇన్ ద ఎంటైర్ ఐపీఎల్ సీజన్ కంపేర్ టు శ్రేయస్ అయ్యర్ హూ మేడ్ 605 రన్స్. అంటే డిఫరెన్స్ అంత మ్యాసివ్గా లేదు. కానీ నిన్న శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ విన్నింగ్ నాక్ కానీ పడి ఉంటే మాత్రం శ్రేయస్ అయ్యర్దే పై చేయి అయి ఉండేది. బట్ దట్ డింట్ హ్యాపెన్. అండ్ లైక్ ఐవ్ సెడ్, విరాట్ కోహ్లీ హ్యాడ్ ద లాస్ట్ లాఫ్. అండ్ విరాట్ కోహ్లీ కెరియర్కి, అంటే టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్, లాస్ట్ ఇయర్ T20 నుంచి రిటైర్మెంట్, నౌ హీ హాజ్ ఓన్లీ 1 ఫార్మాట్ లెఫ్ట్. ఇలా అనుకుంటూ ఉండగా ఎక్కడ ఒకవేళ ఆర్సీబీ ఓడిపోతే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ చూడాల్సి వస్తుందో అని భయపడుతూ ఉన్న ఫ్యాన్స్కి ఇంకొక 1 year భరోసా అనమాట. ఎందుకంటే ఖచ్చితంగా ఈ కాన్ఫిడెన్స్తో విరాట్ కోహ్లీ విల్ బీ అవైలబుల్ అని అనిపిస్తోంది. అండ్ హీ హ్యాస్ నాట్ మేడ్ ఎనీ స్టేట్మెంట్స్ అట్ ఆల్ అబౌట్ హిస్ రిటైర్మెంట్. సో అన్ని పాజిటివ్ సైన్స్ ఫర్ విరాట్ కోహ్లీ, ఫర్ ఆర్సీబీ అండ్ ఫర్ ఐపీఎల్ ఫ్యాన్స్. శ్రేయస్ అయ్యర్ సంగతికి వచ్చేసరికి హీ కెన్ టేక్ అ లాట్ ఆఫ్ ప్రైడ్. అంటే ఒక కొత్త టీమ్ని
అండర్ అ ఎక్స్పీరియన్స్డ్ కోచ్, బట్ చాలా ఫ్రెష్ టీమ్, ఇండియన్ ప్లేయర్స్తో నిండి ఉన్న టీమ్ని హీ టుక్ ఇట్ అండ్ హీ మేడ్ దెమ్ రీచ్ ద ఫైనల్. అంతేకాకుండా చాలా క్రూషియల్ నాక్స్ ఆడుతూ వచ్చాడు. సో శ్రేయస్ అయ్యర్ ఆల్సో షుడ్ బి అప్రిషియేటెడ్. కానీ ఆన్ అ ఫైనల్ నోట్ హూ వన్ దిస్ బ్యాటిల్ అంటే మాత్రం ఖచ్చితంగా విరాట్ కోహ్లీ అనే చెప్పుకోవాలి.